మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ భవజన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు మామిడి సీజన్ 90% పైగా కోతలు పూర్తయినట్లు రైతులు పేర్కొంటున్నారు. చిత్తూరు జిల్లా పులిచెల మండలంలో అయితే దాదాపు 100కు 100% మామిడి కోతలు పూర్తయినట్లు ఇప్పటికే అధికారులు అంచనాకు వస్తున్నారు. ఈ ఏడాది మామిడి సీజన్ పూర్తి కావస్తుంది కాబట్టి కోతల అనంతరం శాస్త్రీయ పద్ధతిలో కొమ్మ కత్తిరింపులు చేయడం ద్వారా చెట్లకు సమతుల ఆకారం ఏర్పడటమే కాకుండా కొత్త చిగుళ్ళు సమృద్ధిగా వచ్చి అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పండ్ల ఉత్పత్తికి దోహదపడుతుందని కేవీకే ప్రధాన శాస్త్రవేత్త కె మంజుల, ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసులు పేర్కొంటున్నారు. మామిడి మొక్కను నాటిన తర్వాత నేల నుంచి 50 సెంటీమీటర్ల వరకు ఎటువంటి కొమ్మలను పెరగనివ్వరాదు. ప్రధాన కాండంపై 2 నుండి 3 బలమైన కొమ్మలు మాత్రమే ఉంచి మిగతా కొమ్మలు తొలగించాలి. పక్క కొమ్మలను 60 నుండి 80 సెంటీమీటర్ల పొడవు వరకు కత్తిరించి సమతుల ఆకారం వచ్చేలా తీర్చిదిద్దాలి. పెద్ద చెట్లలో ప్రతి ఏడాది కాయల కోత అనంతరం జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎండిపోయిన ఒకదానితో ఒకటి రుద్దుకునే లోపలికి పెరిగే అడ్డుదిడ్డంగా పెరిగిన కొమ్మలు తొలగించాలి. కత్తిరించిన ప్రతి రెమ్మ చివర 3 నుండి 5 కొత్త చిగుళ్ళు వస్తే అందులో 2 చిగుళ్ళు మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తొలగించాలి. కత్తిరింపులు పూర్తయిన వెంటనే 1% బోర్డో మిశ్రమాన్ని కత్తిరించిన భాగాలపై పిచికారీ చేయడం ద్వారా శిలీంధ్ర వ్యాధులను నివారించవచ్చు. కొమ్మ కత్తిరింపు అనంతరం ఎరువులు వేయడం అత్యంత అవసరం. మొదటి ఏడాది ఒక్కో మొక్కకు 100 గ్రాముల నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవ్వాలి. ప్రతి ఏడాది ఈ మోతాదును 100 గ్రాముల చొప్పున పెంచుతూ 10వ ఏడాది నుంచి ఒక్కో చెట్టుకు కిలో చొప్పున నత్రజని, భాస్వరం, పొటాషియం అందించాలి. దీనికి సుమారుగా యూరియా 2 కిలోల 175 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 6 కిలోల 25 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1 కిలో 67 గ్రాములు అవసరమవుతాయి. మొత్తం నత్రజనిలో 50% పశువుల ఎరువు, పచ్చి రొట్టె ఎరువు, జీవన ఎరువుల ద్వారా మిగిలిన 50% రసాయన ఎరువుల రూపంలో అందించడం మంచిది. 4 సంవత్సరాలలోపు వయసు గల చెట్లకు ఎరువులను 2 లేదా 3 నెలల వ్యవధిలోనే విడతల వారీగా వేయాలి. కాయల కోతల అనంతరం 2 లేదా 3 వంతు కాయ ఎదుగుదల దశలో మిగిలిన 1 లేదా 3 వంతు ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మామిడి రైతులు శ్రద్ధగా గమనించి సంబంధిత శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి మామిడి తోటల పెంపకంలో చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.